హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సుగాలి ప్రీతి కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని సిబిఐకి అప్పచెప్పింది. ఆల్రెడీ సిబిఐ వాళ్ళు గతంలో దీంట్లో ఆధారాలు లేవు, మేము ముందుకు వెళ్ళలేమని చెప్పేసి ఆఫ్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి పైనే సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఆరోపణలు చేయడం, దీన్ని ఆయన వాడుకున్నారంటూ కామెంట్స్ చేయడం, ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోవడం జరిగింది. సో ఇప్పుడే మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకొని దీన్ని సిబిఐకి అప్పచెప్పారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది, వాళ్ళ మదర్ కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, మరి దీంట్లో ఎక్కడి వరకు రిజల్ట్స్ వెళ్ళే అవకాశం ఉంది, ఎంటైర్గా దీన్ని డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారే దీన్ని ముందుండి నడిపించారు. అప్పుడు పెద్ద పోరాటం చేశారు. వాళ్ళ ఫ్యామిలీకి చాలా వరకు అయితే ఆర్థిక సహాయం కానీ ఇవన్నీ కూడా హెల్ప్ చేశారు. జన సైనికులు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే రివర్స్లో ఉంది. సుగాలి ప్రీతి వాళ్ళ మదరే పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేయడం మనం చూసాం మొన్నే. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మళ్ళీ ఇప్పుడు సిబిఐ కేసుకు అప్పచెప్పారు కాబట్టి ఇది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది సార్ ఈ కేసులో? ఒకటి ఆదిత్య, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మా పిఠాపురం సంబంధించినటువంటి సభలో కూడా మాట్లాడతా ఇదే మాట, వైజాగ్లో సభలో కూడా మాట్లాడతా ఇదే మాట మాట్లాడారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా. అసలు ఆ ఇష్యూ సరే బాధాకరం. ఎవరింట్లో ఆడబిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడ సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు ఆ వికలాంగురాలైనా పోరాటం చేస్తుంది, అలాగే పోరాటం చేస్తుంది. అమ్మాయి 2017 ఆగస్టు 18 నైట్న చనిపోయింది బిడ్డ. 19వ తారీఖు పొద్దున విషయం బయటకు వచ్చింది. సరే, జరిగిన తర్వాత అనేక విషయాలు వచ్చినాయి బయటికి. కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ తర్వాత బెయిల్ మీద వచ్చారు. ఆవిడ పోరాటం చేసింది. 2019లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నాతో స్వయంగా ఆవిడ చెప్పింది ఏంటంటే, అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తే కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేట్ కూడా తెలియదు ఆవిడకి. తీయలేదు. అప్పుడు ఇష్యూ ఆవిడ బాగా కొంచెం రేజ్ చేస్తుంది, వెళ్తుందో వస్తుంది, కానీ అంత బయటికి రాలా. సరే, అప్పుడు ఆవిడ్ని మొట్టమొదటిసారి కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అసలంతా స్టడీ చేసి ఆవిడ ఒక స్టూడియోలో కూర్చోబెట్టింది నేను. నా పక్కన స్టూడియోలో ఉండి ఒక ఛానల్లో కూర్చుని మాట్లాడి బయటకు వచ్చింది. దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా స్టడీ చేసి, సరే ఖచ్చితంగా బిడ్డకి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆమె చెప్తున్న ప్రకారం రికార్డులు తారుమారినాయని అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. సరే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం సిబిఐకి ఇచ్చినట్టుగా ఒక లెటర్ రాసింది, కానీ ఫాలోఅప్ చేయలే. ఎందుకు చేయలేదు? యాక్చువల్గా ఒక కేసు ఆదిత్య ఇక్కడి నుంచి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, అక్కడి నుంచి డిఓపిటీకి వెళ్తుంది, డిఓపిటీ డిసైడ్ చేస్తుంది ఈ కేసు సిబిఐకి ఇవ్వాల్సిన కేసా ఏంటి అన్నదిగా చేస్తుంది. ఈవిడి సుగాలి ప్రీతి గారు ఈవిడ కూడా ఢిల్లీ వెళ్ళి ఆ రోజు నా కేసు ఎందుకు సిబిఐకి ఇచ్చారు కదా, జీవో వచ్చింది కదా, ఎందుకు రాలేదని కూడా ప్రయత్నం చేస్తే విషయం చెప్పారు, ఫాలోఅప్ అవ్వలేదని చెప్పేసి. అసలు సిబిఐకి ఇవ్వడానికి ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వచ్చి దాదాపు 2 లక్షల మందితో చేసినటువంటి ఆ కార్యక్రమం, దానికి భయపడే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి అపాయింట్మెంట్ ఇచ్చారు. దానికి భయపడే కదా ఆవిడకి ఒక ఇళ్ల స్థలం కానీ లేకపోతే పొలం కానీ, ఆ తర్వాత ఏమో అతనికి ఉద్యోగం కానీ వచ్చినాయి. మరి లబ్ధి పొందింది ఆమె. పొందిన తర్వాత ఈవిడ 14 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేయాలి? ఏమంటే 14 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, నాది కేసు ముందుకు వెళ్ళట్లేదు, మీరు ప్రభుత్వం, మీరు 2 రాష్ట్రాలు, కేంద్రంలోనే రాష్ట్రంలో మీదే ఉంది కాబట్టి ప్రభుత్వం, మీరు ఒకసారి దీన్ని ఫాలోఅప్ చేయండి అని ఎందుకు రిక్వెస్ట్ చేయకూడదు? ఆవిడ ఏమంటుంది? నేను హైకోర్టు వచ్చినప్పుడల్లా ప్రతిసారి వెళ్ళేవానికి నాకు అపాయింట్మెంట్ లేదండి. మీరు ఎవరిని అడగాలి అపాయింట్మెంట్? నా ఫోన్ నెంబర్ ఉందిగా. పోనీ మాలాంటి వాళ్ళని అడిగితే మేము ఆయన దృష్టి తీసుకెళ్ళి, ఇలాగండి ఆవిడ వచ్చినప్పుడల్లా అడుగుతుంది, వికలాంగురాలు ఎక్కువసేపు తిరగలేదు ఆవిడ, కాబట్టి ఏదో రోజు ఏమని చెప్పేసి అడుగుతాం కదా, మరి ఎందుకు అడగలేదు ఆ మాట? సరే, ఆవిడ ఒక మాట చెప్పింది. ఆవిడ కేసుని వాదిస్తానికి ఒక ఆయన 2021లో అనుకుంటా 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఫోన్ ఎత్తలేదు అనేటువంటి మాట చెప్పింది. అదే వ్యక్తి ఇప్పుడు వచ్చి అంటాడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు అతను. క్రెడిట్ కోసం అంతే. నేను అంటుంది ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, నిందితులకు శిక్ష పడాలన్నది మెయిన్ ఉండాలి. అదే మానేసి ఆ కేసుని ఏదో మనం చేసిన దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ప్రచారం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే చాలా ఈజీ ప్రచారం కదా, వస్తుంది కదా అని చెప్పి ఇదో కొంతమంది పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు. నేను అంటుంది వాళ్ళు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు కూడా, ఓహో నన్ను ఎలా అంటుందంటే ఈవిడి, నేను నా వల్లనే కదా ఎంతో కొంత లబ్ధి పొందింది, నేను సాయం చేసే మనిషిని కదా, నన్నే విమర్శిస్తుంది ఏంటి ఈవిడి అనేటువంటి పెట్టుకుని ఆయన ఎందుకని వదిలేలేదని. ఆయన ఏం హోమ్ డిపార్ట్మెంట్కి హోమ్ మినిస్టర్ కాదు కదా, ఆయనకి ఏంటి బాధ్యత? మాట ఇచ్చాడు కాబట్టి నిలబడ్డాడు. ఆయన నిలబడి దాన్ని మళ్ళీ
హోమ్ డిపార్ట్మెంట్లో సిఐడి ఆఫీసర్స్తో మాట్లాడి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా సిబిఐకి ఇచ్చి అది చేశాడు. ఆయన ఎంక్వైరీ చేయలేడు కదా. కరెక్ట్ సార్. టెక్నికల్గా ప్రొసీజర్ ఎలా జరగాలో అలా జరుగుద్ది, ఒత్తిడి పెడతాడు ఈయన ఇమీడియట్గా జరగాలండి. ఇప్పుడు ఆదిత్య వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత పెద్ద వ్యక్తి, ఆయనకి ఆ కూతురికి అన్ని హంగులు ఉండి ఆవిడ పోరాటం చేస్తుంటేనే ఎలా ఉంది పరిస్థితి, వ్యవస్థలు అలా ఉన్నాయి. అటువంటిది కావాలి మీకు అండగా నిలబడిన వ్యక్తిని ఎంతవరకు సమంజసం? ఆవిడేమో అన్ని కెమెరాస్ పెడుతున్నప్పుడు ఒకలా మాట్లాడుతుంది, సాక్షి కెమెరా పెడుతున్నప్పుడు ఒకలా మాట్లాడుతుంది. ఎందుకు ఈ రోజుకి వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని ఎవరైనా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఓకే, ఏంటంది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళకి ఆత్మ పరిశీలన ఉంటుంది. మనకు మంచి చేసారా చెడు చేశారా, కనీసం అన్నం తింటున్నప్పుడు మనకు వస్తుంది కదా, పలానా వ్యక్తికి మనం ద్రోహం చేస్తున్నామంటే అరే ఆ వ్యక్తి నాకు న్యాయం చేశాడు, ఆ న్యాయం చేసిన వ్యక్తి మీద మనం విమర్శ చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పేసి ఆత్మ పరిశీలన ఉంటుంది ఒకటి. అది చేసుకోవాలి ఆవిడ. అంటే ఇప్పటికైనా ఆవిడకి న్యాయం జరగాలంటే కూటమి ప్రభుత్వంలోనే న్యాయం జరుగుద్ది కుటుంబంలో, అంతేగాని సాక్షి ఆఫీసులోనో లేకపోతే వేరే వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే వాళ్ళు ఎవరో సాయం చేయరు, వాళ్ళు మిమ్మల్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు, ఒక డ్రామా ఆడుతున్నారు. అది అర్థం చేసుకోవాలి ఆవిడ. ఎందుకంటే ఖచ్చితంగా జరిగింది మాత్రం చాలా ఘోర ఘటన. అది ఏం జరిగిందన్నది మనకు తెలియదు. వాళ్ళు ఏమంటారు, లేదు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కొంతమంది అంటారు, కొంతమంది ఏమంటారు ఈవిడేమంటుంది మొత్తం రికార్డులే తారుమారు చేసేసారండి, ఆ తండ్రి కొడుకు ఇంకా ఎవరెవరో కలిపి కాలేజీ వాళ్ళకి అందరూ కలిసి అత్యాచారం చేసి చంపేస్తారని చెప్పి ఈవిడంటుంది. వచ్చిన రిపోర్ట్లు కూడా సరైన వచ్చినాయి, తర్వాత మార్చేశారు అంటారు. అసలు ఏంటి అన్నది విచారణ సంస్థలు తేల్చాలి. ఇప్పుడు మీరో నేనో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో కూర్చుని తేల్చలేరు. అది విచారణ సంస్థలు తేల్చాలి. గతంలో చేయలేదు. నేను సూటిగా సుగాల ప్రీతి గారి తల్లి పార్వతి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందు, జనసేన ఆఫీస్ ముందు వచ్చి మీరు ధర్నా చేస్తాను, దీక్ష చేస్తాను. మరి గత 5 సంవత్సరాలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు దీక్ష చేయలేదు? వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ముందు ఎందుకు దీక్ష చేయలేదు? నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ఎందుకు చేయలేదు? నేను అంటుంది ఆ రోజు ఏమో మాట్లాడదాం అనేసి ఈరోజు వచ్చి లోకువా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతిదానికి స్పందిస్తాడు. పాపం పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుంటే ఏదైనా చేయొచ్చు, తప్పది. ఆవిడ ఏ రకంగా ఆవిడని ట్రాప్ చేశారనుకుంటాను నేను. ఆవిడ చాలా మంచి వ్యక్తి, ఆవిడ చాలా మంచి వ్యక్తి. కానీ ఎవరు ట్రాప్ చేశారు? ఆ ట్రాప్ చేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రాప్ చేశారా, లేకపోతే కొంతమంది ఈ చెట్టుకంది ప్లేడర్లు కొంతమంది ఉన్నారు, మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఏదో లబ్ధి పొందొచ్చు అనేటువంటి అటువంటి ట్రాప్ చేశారా? ఎవరైనా మొత్తానికి మాత్రం ఆవిడ ట్రాప్లో పడింది. కానీ ఒక్కసారి ఆవిడ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎంతమంది వస్తున్నారండి ఆఫీసులకి? అనేక రకం మంది వచ్చి ప్రజావాణిలో పెడుతున్నారు. ప్రజావాణి ఉంది కదా, ఆ ప్రజావాణిలో పెట్టినా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంది. అటువంటి ప్రజావాణిలో ఎప్పుడైనా ఇచ్చారా? ఇప్పుడు ప్రతిరోజు సమస్యలు తీసుకుంటున్నారు కదా, వినతిపత్రాలు తీసుకుంటున్నారు కదా, అక్కడికైనా వచ్చారా? నేను హైకోర్టుకు వచ్చాను, హైకోర్టుకు వచ్చినప్పుడు అడుగుతున్నప్పుడు అంటే ఎలా కుదురుద్ది? ఒకటే సమస్య కదా. ఆయేషా మేరా కేసు ఎప్పుడు కేసు? ఇప్పటికే ఎలా ఉంది సమస్య? నేను అంటుంది వ్యవస్థలు ఇలా ఉన్నప్పుడు మీకు పనిచేసి సాయం చేసే వ్యక్తి మీకు అండగా ఉన్నప్పుడు అదృష్టంగా భావించాలి. అరే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో నా సమస్య ఉంది, ఖచ్చితంగా ఆయన సమస్య పరిష్కారం చూపిస్తాడు, ఈరోజు కాకపోతే రేపైనా మనం ఓపికగా ఉండాలి, ఓటికి 2 సార్లు ఆయన కలవడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది విధానంగా ఉండాలి తప్ప ఏదో బురద జల్లాలి, లేకపోతే వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి టీవీలు అన్నీ చూస్తున్నాయి కాబట్టి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలనుకుంటే మాత్రం అది సరైన విధానం కాదు. ఇప్పటికీ నా ఆవిడకి మీరు చెప్తుంది ఒకటే, అమ్మ మీ కుటుంబానికి న్యాయం జరగాలంటే కుటుంబ ప్రభుత్వంలోని అదేనా పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమవుద్ది తప్ప మీరు సాక్షి ఛానల్లో కూర్చుంటేనో వైసీపీ వాళ్ళ దగ్గర కూర్చుంటేనో మాత్రం మీ సమస్య పరిష్కారం కాదు. మీరు అక్కడికి వెళ్ళినా కూర్చున్నా కూర్చోకపోయినా, మీరు జనసేన పార్టీకి వచ్చినా రాకపోయినా, పవన్ కళ్యాణ్ గారిని కలిసినా కలవకపోయినా, పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్నా విమర్శించినా మేము మాత్రం మీ కుటుంబానికి న్యాయం చేయాలని మాత్రమే చూస్తాం. అది పవన్ కళ్యాణ్ గారి మనసు. ఖచ్చితంగా అలాగే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.